పరమశివుడు మనకు తెలిసింది ఒక దైవంగా మాత్రమే. కానీ మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, హీ ఈస్ ద సోర్స్ కోడ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆ పరమశివుడి చేతిలో ఉండే డమరు నుండి వచ్చిన 14 శబ్దాలే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటకి, ప్రతి భాషకి బేస్. సౌండ్ వైబ్రేషన్స్ నుండి సృష్టి పుట్టిందని సైన్స్ ఇప్పుడు చెప్తుంటే, కానీ మన పరమశివుడు తన డమరంతో ఎప్పుడో ప్రూవ్ చేశాడు. పరమశివుడి శరీరం నిండా బూడిద ఎందుకుంటుందో తెలుసా? ప్రపంచంలో ఏదైనా మారొచ్చు, కానీ బూడిద మారదు. ఎందుకంటే ఇట్స్ ఎ ఫైనల్ స్టేట్. మనిషి అహంకారం నుండి సృష్టి అంతం వరకు చివరికి మిగిలేది అదే పర్మనెంట్ ట్రూత్ అని ఆయన సైలెంట్గా చెప్పే మెసేజే ఇది. అర్ధనారీశ్వర రూపం, హాఫ్ మేల్ హాఫ్ ఫీమేల్. అది కేవలం ఒక దైవం రూపం కాదు. మన ప్రతి మనిషిలో పురుషతత్వం మరియు స్త్రీత్వం ఉంటాయి. ఈ 2 గుణాలు సమతుల్యంగా ఉన్నప్పుడే మన సంపూర్ణ మనుషులు అవుతామని మన పురాణాలు ఎప్పుడో చెప్పాయి. ఇదే మనిషి ఇన్నర్ బ్యాలెన్స్కి సింబల్. శివ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఈజ్ ఎ డైమెన్షన్. ఓం నమ శివాయ.